ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ సిగ్గుతో తలదించుకున్నాయి పాకిస్తాన్ని చూసి. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సార్ ఈరోజు? పాకిస్తాన్ ఈరోజు ఇండియా నచ్చేస్తా అని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నాయి. తినడానికి తిండి లేని పరిస్థితి పాకిస్తాన్ది. నీదేదో నువ్వు చూసుకో. నీ దేశ ప్రజలు అన్నం లేక చచ్చిపోతున్న పరిస్థితిలో ఉన్నావు. నీ జీడిపి పడిపోయింది, అడక్క తినే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ ఈరోజు. అలాంటిది భారతదేశం వైపు మాట్లాడడం అదే కుళ్ళు, తట్టుకోలేని తత్వం. రైట్, ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మీరు ఒక ముస్లిం అయి ఉండి పాకిస్తాన్ ఈ విధంగా అంటున్నానంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. సార్ నేను ముస్లిం అండి, నేను భారతీయుడు సార్. ఒక భారత నా దేశం మీద, నా మాత మీద, నా భరత మాత మీద అటాక్ జరిగింది. నా భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యత మీద అటాక్ చేస్తున్నాడు వాడు. దుర్మార్గుడు కాదా? తప్పు ఎవడు చేసినా తప్పే క్రాంతి గారు. అదే పొరుగు దేశం ఉండి మంచి సోదరభావం కలిగి ఉందనుకోండి, మనంత మంచోళ్ళు ఇంకోటి ఉంటాడు చెప్పండి. భారతదేశం అంత మంచి దేశం. నేను ఉదాహరణకి భారతదేశంలో పుట్టి భారతదేశంలో నుండి వేరే దేశం చూడనోడు భారతదేశం గురించి ఎక్కువ మాట్లాడాము. విదేశాలకు వెళ్ళి అనేక దేశాలు చూసి వచ్చినోడు దేశం గొప్పతనం మాట్లాడతాడు. నేను అనేక దేశాలకు తిరిగి వచ్చాను. నేను చెప్తాను, భారతదేశం లాంటి దేశం ప్రపంచ దేశాలు ఎక్కడ నేను చూడలేదు. నేను సాక్ష్యం చెప్తున్నాను సార్. ఏ దేశం సార్ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు ఉండి ఒక్కటై ఉండడం? భారతదేశం గొప్పతనం ఇది.